బడ్జెట్ మీద మేము లేవనెత్తిన అనేక అంశాలపైన వారు కొన్ని నిర్దిష్టమైనటువంటి సమాధానాలు చెప్తారేమని ఆశించాను. కానీ వారంతా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అంతా చుట్టి ఏదో కథలు చెప్పారు. ఒక్కడు కూడా వాస్తవం లేదు అధ్యక్ష. నేను నేరుగా వారిని అసలు సూటిగా నేను మాట్లాడిన సందర్భంలో ప్రధానమైంది నేను లేవనెత్తిన అంశం, వారు మీరు ప్రవేశపెట్టినటువంటి 2,30,000 కోట్ల బడ్జెట్లో 1,76,000 కోట్ల రూపాయలు మీకు రెవెన్యూ వస్తుందని చూపించారు. ఇది అవాస్తవం. 7,20,000 తప్ప దాటదని చెప్పాను. మీరు చెప్పండి, నాకు 1,20,000 కాదు 1,76,000 బరాబర్ వస్తుందని సమాధానం చెప్పండి. దాని మీద ఇంతో ఒక నిమిషం ఉండండి, మీరు కాదు కదా ఆర్థిక మంత్రి. దాని మీద సమాధానం రాలే. నెంబర్ 1. ఇక నెంబర్ 2, వారు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు అధ్యక్ష. ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పిన దాంట్లో ఏదో అవాస్తవాలు ఉన్నట్టు, వారు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినట్టు, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి లెక్కలన్నీ చెప్తూ ఎడ్యుకేషన్లో మీరు లెక్కలన్నీ కరెక్ట్ చెప్పలేదు, కలుపుకోవాల్సి ఉన్నాను. నేను వారిని సూటిగా అడుగుతూ ఉన్నాను, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి అవన్నీ కూడా సప్లాని సంబంధించిన నిధుల ద్వారా పెడుతున్నటువంటి ఖర్చు. ఒక్క నిమిషం, అరే ఉండండి సార్, ఉండండి. దానికి సంబంధించినే కాదా? దానికి సంబంధించిన మీరు ఎడ్యుకేషన్ అనేది సపరేట్ డిపార్ట్మెంటు, దాన్ని మీరు అదనంగా కేటాయించిన నిధులు ఏమైనా ఉన్నాయంటే అవి లేదు, అవి తీసుకొచ్చిందో చెప్తున్నారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే మళ్ళీ ఇవే లెక్క దానికి కూడా చెప్తారు. ఇదంతా చుట్టి మొత్తం తీసుకొచ్చి ఇదంతా సభని తప్పుదోవ పట్టిస్తున్నారు, రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అట్లాగే అధ్యక్ష, నిజంగా మీరు యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంత ఖర్చు పెడితే నా దగ్గర లెక్కలు ఉన్నాయి. కేవలం నేను అన్నిటి జోలి పోదలుచుకోలే. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లెక్క ఒక్కటే నేను చెప్తాను. మన ఎడ్యుకేషన్ ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి ఉదాహరణ అధ్యక్ష. శాంక్షన్ స్ట్రెంత్ 3,213 ఉద్యోగాలు ఇందులో ఉంటే 2,064 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఈ రాష్ట్రానికి తలమానికం లాంటి, విద్యా వ్యవస్థకు తలమానికం లాంటి యూనివర్సిటీ ఇది. మీరు విద్య మీద అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఇన్ని ఖాళీలు ఎందుకుంటాయి అధ్యక్ష? ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్తో సహా 3,213కి 2,064 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మన విద్యా వ్యవస్థ మీద మనం దృష్టి సారించేది. దృష్టి సారించడమే కాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మీరు సర్వనాశనం చేసి పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా ఆడ ఉద్యోగస్తులు లేకుండా, కావాల్సిన డెవలప్మెంట్ ఇవ్వకుండా వాటిని మూసేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం మీరు పెద్ద కుట్ర చేస్తూ ఇంకా మళ్ళీ విద్యా వ్యవస్థ కోసం మేము బ్రహ్మాండంగా చేస్తున్నామంటే ఏం చేస్తున్నారు అధ్యక్ష? మీరు ఏడ బ్రహ్మాండం ఉంది ఇందులో? ఇది లెక్కలతో సహా ఇది కూడా ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చే లెక్కలే అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఉండండి మీరు దయచేసి మీరు కూడా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు మీరు కూడా ఈ రకంగా మాట్లాడితే ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి అట్లా పని చేయబాకండి. అట్లాగే అధ్యక్ష ఏమండి అధ్యక్ష, ఎవరు చేశారో బాగా తెలుసు అధ్యక్ష. నేను అప్పుల గురించి చెప్పాను అధ్యక్ష. సంక్షేమం గురించి మేము బ్రహ్మాండం చేసాం. ఏంటంటే మీరు చేసింది బ్రహ్మాండం. ఈ రాష్ట్రంలో 50% జనాభా ఉన్నారు బలహీన వర్గాలు, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్. 50% ఉన్న జనాభాకి మీరు కేటాయించింది 5,522 కోట్లు. 2,30,000 కోట్ల బడ్జెట్లో మీరు బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ 5,522 కోట్లు ఇచ్చి నేను బ్రహ్మాండంగా సంక్షేమం చేస్తున్నాను. ఏంటంటే మీరు చేసిన సంక్షేమం ఏమంటే మేము ఇచ్చినటువంటి ఉండండి అమ్మా తల్లి, నమస్కారం మీకు. ఉండండి అమ్మా అధ్యక్ష, నన్ను చెప్పనండి అధ్యక్ష. ఇది 2% కూడా లేదు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మినిస్టర్ గారు సార్ ఇప్పుడు నేను వాటితో కోరేది ఒకటి ఏంటంటే, భట్టి గారు మీరే మాట్లాడండి. జస్ట్ మీరు మాట్లాడండి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. 2 విషయాలు అధ్యక్ష. ఒకటి, వారు క్లారిఫికేషన్ అడగమనండి, వారు అడిగిన దాంట్లో ఏదైనా ఆన్సర్ రాకపోతే ఐఎమ్ రెడీ టు టెల్ అధ్యక్ష, నాకేం ఇబ్బంది లేదు. రెండవది, బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు సభను తప్పుదోవ పట్టిస్తూ నిన్న మాట్లాడిన విషయాన్ని నేను క్లారిఫై చేసిన తర్వాత, ఓకే మేము పొరపాటున మాట్లాడినామో అనే వాస్తవాన్ని వారు అంగీకరిస్తే వారి సీనియారిటీకి వారికే హుందాగా ఉంటుంది, వారికి గౌరవంగా ఉంటుంది. నేను ఎక్కడెక్కడ వారు తప్పు మాట్లాడినారనే విషయాలను అంకెలతో సహా ఈ బుక్ కూడా పెట్టి వారికి చూపించడం జరిగింది.
వారికి చూపి అయితే అది ముందు ఈ సభను తప్పుదో పట్టిస్తూ వారు నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని అంగీకరిస్తే వారి హుందాకి వారు చెప్పమని కూడా నేను అడగట్లేదు అధ్యక్ష, అది వారి గౌరవం, వారి హుందాతనానికి సంబంధించినటువంటి అంశం. నిన్న మాట్లాడినప్పుడు పొరపాటున మాట్లాడినారు, వారు బహుశా వారికి రాసిచ్చిన వాళ్ళు తప్పు రాసిచ్చారో, అది ఎందువల్ల వారు మాట్లాడినారు. అట్లీస్ట్ దాన్ని అంగీకరిస్తే వారి గౌరవానికే బాగుంటుంది. అది లెట్ హిమ్ అగ్రీ, ఎందుకంటే రికార్డులో మిగిలిపోతుంది కదా వారు మాట్లాడినటువంటిది ఉంటుంది కనుక. అది మీరన్నా విత్డ్రా చేయండి, వారన్నా కరెక్ట్ చేసుకుంటే ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. లెట్ హిమ్ ఆస్క్ స్ట్రైట్ క్లారిఫికేషన్. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాంట్లో పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 2,86,804 కోట్లు ఉందని చెప్పాను. దానికి ఒక జవాబు ఉందని చెప్పాను, అదే అన్నాను నేను. అది చెప్పలేదు వారు, అది దాని మీద సార్ 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 వారు చెప్పనండి సార్, వారు ఇప్పుడు బుక్ చెప్పనండి సార్. బుక్ నేను బుక్కులు తీసుకొని, నేను అన్ని బుక్కులు తీసుకొని వచ్చారు సార్. బుక్కులు చూస్తే చెప్తాను. నేను బుక్కులు లేకుండా ఒక్క మాట కూడా చెప్పట్లేదు సార్. ఈ గ్యారంటీస్ వాటితో కలిపి 3,91,800 కోట్ల అప్పు ఉంది ఈ రాష్ట్రానికి, గ్యారంటీస్తో సహా కలిపి అని చెప్పాను నేను. ఇది మీరు చెప్పండి, ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు? లేదు, ఇంత లేదు, మీరు తప్పు చెప్తా ఉన్నారు. దీంట్లో 1,00,000 కోట్లే ఉంది రాష్ట్రానికి అప్పు, లేదే ఇది కరెక్ట్ కాదని చెప్పానండి. ఓకే, లేదని అంటే అప్పుడు నేను ఈ పుస్తకంలోదే, మీరు ఇచ్చిన పుస్తకంలోదే బడ్జెట్ ఇన్ బ్రీఫ్, తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో పేజ్ నెంబర్తో సహా నేను చెప్తాను, పేజ్ నెంబర్ 11 ఇందులోదే నేను చెప్పాను. ఇది కాదని చెప్పానండి. అట్లాగే అధ్యక్ష చాలా గొప్పలు చెప్తా ఉన్నారు. నేను కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. నేను ఒక్క నిమిషం అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష. క్లారిఫికేషన్ సార్, 2,30,000 కోట్లలో చాలా మేము సంక్షేమం కోసం అద్భుతంగా చేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తున్నాం, ఏ ఒక్కటి వదిలిపెట్టట్లేదని. ఏంటండి మీరు అమలు చేసింది? ఇంత పెద్ద బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని ప్రవేశపెడుతూ ఈ 2,30,000 కోట్లు ఏమైనా నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? మీరు ఇచ్చిన హామీ కదా ఇది, మేము చెప్పింది కాదు కదా. ఎలా ఇస్తున్నారు? ఇందులో 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, మీరు ఇచ్చిన హామీలో. మినిస్టర్ గారు, ఇది క్లారిఫికేషన్ కాకపోతే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఒక్క నిమిషం సార్, ఐఎమ్ సారీ బట్టి గారు, మినిస్టర్ గారు ఇస్తున్నారా? గౌరవ సభ్యులు బట్టి విక్రమార్క గారు ఒక 3-4 క్లారిఫికేషన్స్ అడిగారు అధ్యక్ష. వారు అడిగిన దానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మొట్టమొదటి వారు బడ్జెట్లో మీ ఆదాయం గురించి మీరు ఏదైతే చెప్పినారో అది మీరు సాధించగలుగుతారన్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోనే పెట్టుకున్నాం అధ్యక్ష. మేము అధ్యక్ష రెవెన్యూ రిసీప్ట్స్లో కొంత ఆదాయం భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోయిన బడ్జెట్లో కూడా పెట్టుకున్నాం. కరోనా వల్ల ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో ఎక్కడ కూడా భూముల అమ్మకాన్ని చేపట్టలేదు, ఎందుకంటే కరోనా వచ్చింది, సిచ్యువేషన్ బాగాలేదని. బట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూముల అమ్మకం ద్వారా 16,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని నిరర్ధకరమైనటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి అధ్యక్ష. రాజీవ్ సగృహ కానీ, కొన్ని హౌసింగ్ బోర్డు భూములు కానీ, కొన్ని నిరర్ధకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా తీసేసి తప్పకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మైనింగ్లో కూడా కొత్త పాలసీ తేవాలనుకుంటున్నాం. కొన్ని మైన్స్ను మనం యాక్షన్ రూపంలో తీసుకురావడం ద్వారా నాన్ ట్యాక్స్ రెవెన్యూను కూడా ప్రభుత్వం పెంచుకోవాలని చెప్పి అనుకుంటుంది అధ్యక్ష. సో డెఫినెట్గా వీ హ్యావ్ అవర్ ఐడియాస్. ఆలోచనల్లా కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగద్దు, ఈ రాష్ట్రంలో సంక్షేమం ఆగద్దు, ప్రజలపైన ఎక్కువ పన్నుల భారం పడకుండా వీలైనంత వరకు ఆదాయాన్ని సమకూర్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ప్రయత్నం అధ్యక్ష. వారు ఇంకో మాట అడిగారు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు మీరు అక్కడ పెట్టినారు ఇక్కడ పెట్టినారు అనేది. అందులో ఏమైనా తప్పు ఉందా అధ్యక్ష? ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ అంటే మీ ఉద్దేశం ఏంది? ఈ పిల్లలకు ఇంత మంచి రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టొద్దనా మీ ఉద్దేశం? మీ ఉద్దేశం ఏంది? ఇవాళ మీరుండగానే నిన్న బడ్జెట్లో చెప్పిన అధ్యక్ష, ఆ రోజు 16-18 మెడికల్ కాలేజీ సీట్లు వస్తే ఇవాళ 200 పైచీలకు మెడికల్ కాలేజీ సీట్లు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన పిల్లలకు వస్తున్నాయి. ఇది విద్య మీద పెడుతున్నటువంటి ఖర్చు కాదా అధ్యక్ష? అధ్యక్ష మేము ఏం చెప్పినాము? ఇలా ఎస్సీ సంక్షేమం మీద చాలా రకాలుగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంటుంది.
చాలా కార్యక్రమాల్లో విద్య మీద పెట్టినటువంటి ఖర్చును ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కలిపి చూసుకోవాలి. ఈ రాష్ట్ర విద్యార్థులు కాదా వాళ్ళు? ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, బీసీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు, మైనార్టీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఈ రాష్ట్రంలో విద్యార్థులు కాదా? అది విద్య మీద పెడుతున్నటువంటి ఖర్చు కాదా? ఇంత అన్యాయంగా మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు కదా, టీవీలో చూసే వాళ్ళు ఏమనుకుంటారు? సో డెఫినెట్గా అది ఇక్కడ విద్యారంగంలో కలిపి చూసుకుంటాం, అది విద్య మీద పెట్టిన ఖర్చుగా మనం పరిగణిస్తాం. అంతే తప్ప మేమేమి పెట్టని ఖర్చును పెట్టినట్టు చూపించట్లేదు. కాకపోతే అవి ఆయా శాఖల ద్వారా నడుస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ శాఖ పద్దులో ఉంటుంది. ఆ శాఖ నిర్వహించే పలు కార్యక్రమాల్లో విద్య కూడా అందులో ఒక అంతర్భాగము. ఇది వాస్తవం వారికి తెలిసినా కూడా ఈ సభను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తుంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మూడోది ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీల గురించి వారు అడిగారు అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీలు ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చాం. నోటిఫికేషన్ కూడా ఇచ్చి మొత్తం పరీక్షలు ఇంటర్వ్యూలు అయిపోయి ఫలితాలు ఇచ్చేటువంటి క్రమంలో కొంతమంది హైకోర్టుకు సుప్రీంకోర్టులో వేస్తే అక్కడ స్టే వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అయింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. కొన్ని ఉన్నత న్యాయస్థానాల్లో స్టే రావడం వల్ల ఆ ఫలితాల ప్రకటన ఆగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 1,34,000 ఉద్యోగాల నియామకాలు చేసిన వాళ్ళం ఇవి మాత్రం ఎందుకు ఆపుతాం అధ్యక్ష? వీఆర్ మోర్ కన్సర్న్. ఇవాళ టీచర్స్ రిక్రూట్మెంట్ చేసినాం, మేము మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో రిక్రూట్మెంట్ చేసినాం, తెలంగాణ గురుకులాల్లో రిక్రూట్మెంట్ చేసినాం. ఇవాళ అనేక విద్యారంగంలో రిక్రూట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ ఈ యొక్క యూనివర్సిటీల విషయంలో ఉన్నత న్యాయస్థానాల్లో ఇది ఇంకొక విషయం కూడా అధ్యక్ష, ఇది ఒక్క తెలంగాణలో కాదు, భారతదేశంలోని అన్ని యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఈ స్టే ఆర్డర్ వల్ల దేశం మొత్తం యూనివర్సిటీల్లో ఆగితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయం వచ్చి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తున్నారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చి ఆ ఇబ్బందిని తొలగించేటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వన్స్ దట్ ఈజ్ ఓవర్ డెఫినెట్గా యూనివర్సిటీల్లో ఉండేటువంటి అన్ని ఖాళీలను కూడా నియామకం చేస్తాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాం, కింద ఉండే ఖాళీలను కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువకులకు మంచి శుభవార్త కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మీరేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదని వారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకో విషయం, వారు అప్పుల విషయంలో నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, ఎంత శాతం అనేది ఇవాళ గ్యారంటీలు కూడా అధ్యక్ష రకరకాలుగా ఉంటాయి. గ్యారంటీలను కూడా ఇన్ని అప్పులు ఉన్నాయి అన్ని అప్పులు ఉన్నాయని వారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది అధ్యక్ష. మనం యాసంగి పంటలో వడ్లు కొనాలి, 20,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇస్తాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు. 2 నెలలు వడ్లు కొంటారు, ఎఫ్సిఐకి బియ్యం పెట్టగానే ఎఫ్సిఐ డబ్బులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇస్తుంది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకుకు కడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఎట్లయితుంది? 20,000 కోట్ల అప్పు ఉంది, మీరు గ్యారంటీ ఇచ్చిండు అంటే ఇచ్చినాం 20,000 కోట్లు. దేనికి ఇచ్చినాం? రైతుకు సకాలంలో వడ్లు కొన్న 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇవ్వడం కోసం గ్యారంటీ ఇచ్చినాం. ఇది రైతుల పట్ల మా కన్సర్న్. మేము రైతులకు మీలాగా వారం వడ్లు అమ్మినాక నెల రోజుల దాకా పైసలు ఇవ్వకుండా ఉండడం కాదు. మా రైతులకు 24 గంటల్లో 48 గంటల్లో డబ్బులు ఇవ్వడం కోసం 20,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు గ్యారంటీ ఇచ్చినాం. ఎఫ్సిఐ డబ్బులు రాగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకుకు కడుతుంది. ఇది అప్పెట్లయితుంది అధ్యక్ష. అట్లా రకరకాల గ్యారంటీస్ కూడా ఉంటాయి. ఏది దాయలే అధ్యక్ష, అన్ని బడ్జెట్ బుక్కుల్లో పెట్టినాం. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద లిమిట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అనుమతులకు లోబడి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందాక కూడా చెప్పిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన రాష్ట్రం కంటే ఎక్కువ శాతం, వారి జిఎస్డిపి కంటే ఎక్కువ శాతం అప్పులు తీసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పైనుంచి 3వ స్థానంలో ఉంటే తెలంగాణ కింది నుంచి 3వ స్థానంలో ఉంది. ఇది మీకు మాకు ఉన్నటువంటి తేడా అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ అధ్యక్ష, దీంతో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా స్పష్టంగా సమాధానం చెప్పినాం అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.